కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ నోటిఫికేషన్స్ ఇచ్చినట్టు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. కేఆర్బీ బోర్డు చంద్రబాబు చేతిలో వెళ్లిపోవడంతో సాగు, త్రాగునీటితో ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇవి కాపాడుకోవడానికి కొట్లాడదామని చెప్తున్నాం. ప్రభుత్వంగా మీకు సోయి లేకుంటున్నారు, కనీసం దానిపై దృష్టి పెట్టండి, కేంద్రం పైన ఒత్తిడి పెట్టండి. ఇవాళ అది కేఆర్ఎంబి కేంద్రం చేతిలో లేకుండా పోయింది, చంద్రబాబు నాయుడు చేతుల్లోకి పోయి మళ్ళీ పూర్వం ప్రాజెక్టులు అయిపోయినాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్లు ఇవాళ పంటకు చివరి నీళ్ళు ఇచ్చే అవకాశం లేకుండా పోతుంది. అడ్డగోలుగా ఖాళీ చేస్తున్నారు. ఇది వదిలిపెట్టి కేసీఆర్ 10 నెలలు పోగొట్టిండు, నీళ్ళు పోగొట్టిండు, సిగ్గుండాలి మాట్లాడడానికి కొంచెమైనా. ఇవాళ ఉన్న నీళ్లు మన నీళ్లు, ప్రస్తుతం ఉన్న నీళ్లు మీ కేఆర్ఎంబి పెట్టింది, మీరు తెచ్చిన చట్టం ప్రకారమే రావాల్సిన నీళ్లు, మన మాటగా మనం భవిష్యత్ అవసరాలకు అక్కడ దాచిపెట్టుకున్న నీళ్లు శ్రీశైలంలో, సాగర్లో అవి కూడా ఎత్తుకపోతున్నారు. నువ్వు చెప్పిన 300 వాటాలోనే ఎత్తుకపోతున్నారు. గది సోయి లేకుంటున్నావు. ఈ 5 జిల్లాలు ఇబ్బంది పడబోతున్నాయి మనుషులకు. రేపు ఇవాళ సాగునీళ్ళకు కూడా చివరి దాడి ఇస్తారా లేరా అన్న భయం ఉంది సాగర్ ఎడమకాలం రైతాంగంలో.